నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. బంగ్లాదేశ్ పూర్తిగా పాకిస్తాన్ కంట్రోల్లోకి వెళ్ళినట్టుగా, పాకిస్తాన్ అనుకూల ధోరణినే కలిగి ఉన్నట్లుగా స్పష్టంగా మనకు అర్థమవుతోంది. అండ్ భారత్ బంగ్లాదేశ్ ఏర్పాటుకే కారణంగా నిలిచింది. అయినప్పటికీ బంగ్లాదేశ్లో అన్ని రాజకీయ పార్టీలు భారత వ్యతిరేక ధోరణినే ఇవాళ ప్రచారం చేస్తూ ఉన్నాయి. పూర్తి పాకిస్తాన్ అనుకూల ధోరణిలోకి వెళుతున్న బంగ్లాదేశ్ ని ఎలా మనం కట్టడి చేయగలము, బంగ్లాదేశ్లో ఉన్న హిందువులను ఎవరు రక్షిస్తారు, ఎలా రక్షించాలి అనే చర్చ విపరీతంగా నడుస్తున్న ఈ టైంలోనే ఒక బ్రహ్మాస్త్రం లాంటి వాటర్ బాంబ్ ఈరోజు భారత్ చేతికి చిక్కింది. దాని గురించిన వివరాలు మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. ఒక వాటర్ బాంబ్ బంగ్లాదేశ్ని ఇబ్బంది పెట్టడానికి, బంగ్లాదేశ్ని కట్టడి చేయడానికి భారత్ సిద్ధం చేస్తోంది. అదేంటంటే, నిజానికి ఈరోజు బంగ్లాదేశ్ను కట్టడి చేయడానికి ఆ గంగమ్మ తల్లి మనకు సహకరించబోతోంది. ఎస్, గంగా నది భారతదేశం నుంచి, మన పశ్చిమ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్లో ప్రవేశిస్తుంది. బంగ్లాదేశ్లో ప్రవేశించిన తర్వాత దాన్ని పద్మా నదిగా పిలుస్తారు. బంగ్లాదేశీయులు పద్మా నది అంటారు. సో మన దగ్గర గంగా నది, అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని పద్మా నదిగా వాళ్ళు పిలుస్తారు. సో పద్మా నది చివరికి మన బంగాళాఖాతంలో కలుస్తుంది. బంగ్లాదేశ్ నుంచే బంగాళాఖాతంలో కలుస్తుంది. సో గంగా నది పరివాహక ప్రాంతం, పద్మా నదిగా వాళ్ళు చెప్పే పరివాహక ప్రాంతం, సుమారు 70% ప్రజలు పరోక్షంగా బంగ్లాదేశీ ప్రజలు ఈ నది పైన డిపెండ్ అయి ఉన్నారు. సుమారు 30% అంటే 4 కోట్ల మంది దాకా ప్రజలు బంగ్లాదేశ్లో ప్రత్యక్షంగా ఈ పద్మా నది నీటి మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అక్కడ వ్యవసాయం అయితేనేమి, లేకపోతే ఇంకా చెప్పాలంటే అక్కడ మత్స్యకారులు కావచ్చు, అనేక రకాల అంశాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి తాగునీరు, సాగునీరు, ఆయకట్టు ఇవన్నీ చూస్తే గనక పద్మా నది బంగ్లాదేశీయులకి ఒక జీవనది, వాళ్లకు ఒక ఆక్సిజన్ లాంటిది, వాళ్ళ ప్రాణవాయువు కంటే మించినది పద్మా నది. సో పద్మా నదికి మనం భారతదేశం నుంచి వెళుతున్నటువంటి ఈ గంగా నది నీటి మీదనే బంగ్లాదేశ్ చాలా వరకు వాళ్ళ ఆర్థిక వ్యవస్థ అంతా ఆధారపడి ఉంది. సో ఇప్పుడు దానికి సంబంధించి ఆ నదీ జలాల పంపకానికి సంబంధించినటువంటి ఒప్పందం ఒకటి ఉంది. 1996లో హెచ్డి దేవేగౌడ గారు భారత ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, అప్పుడు బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి షేక్ హసీనాతో చేసుకున్నటువంటి ఒక ఫరక్కా బ్యారేజ్కి సంబంధించినటువంటి ఒప్పందం ఒకటి జరిగింది బంగ్లాదేశ్ భారత్కి మధ్య. ఆ ఒప్పందం గడువు 2026లో ముగుస్తోంది. 30 సంవత్సరాలకు గాను ఈ ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. 1996 డిసెంబర్ 12వ తేదీన ఈ ఒప్పందం పైన సంతకం చేశారు. అంటే 2026 డిసెంబర్ 12వ తేదీకి ఈ ఒప్పందం ముగుస్తుంది. సో 2026లోనే మళ్ళీ నెగోషియేషన్స్ చేసి ఆ ఒప్పందాన్ని రెన్యువల్ చేసుకోవడమో, లేకపోతే ఆ ఒప్పందాన్ని కొంచెం తిరిగి సంస్కరించుకోవడమో, సవరణలు చేయడమో ఏదో ఒకటి చేయాల్సిన సమయం ఇది. సో ఇప్పటికే బంగ్లాదేశ్ నుంచి అధికారులు అండ్ భారత్కి సంబంధించినటువంటి అధికారులు ఆయకట్టుకు సంబంధించి ఆ నీటి పంపకాలకు సంబంధించి ఆల్రెడీ లెక్కల్లోకి దిగిపోయినట్లుగా మనకు ఆల్రెడీ వార్తా కథనాలు మొదలయ్యాయి. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా, ముఖ్యంగా అందులోనూ కూడా జనవరి నెల నుంచి జూన్ నెల మధ్యనే డ్రై సీజన్గా చెప్తూ ఉంటారు. సో ఈ డ్రై సీజన్లోనే నీళ్లు ఎంత లభ్యత ఉంది, ఎంత మనం వాడుకోవాలి, బంగ్లాదేశ్ ఎంత వాడుకోవాలి, భారత్ ఎంత వాడుకోవాలనే అంశానికి సంబంధించి ఒక క్లారిటీ రావాల్సింది. సో దాని మీద ఆల్రెడీ బంగ్లాదేశ్ భారత్ అధికారుల మధ్య కొంత చర్చలు ఆల్రెడీ మొదలయ్యాయి. సో 2026లో ఈ ఒప్పందం ముగుస్తుంది. కాబట్టి ఇప్పుడు భారత ప్రభుత్వం గనక మేము ఈ ఒప్పందాన్ని కొనసాగించబోము అనే ఒక నిర్ణయం భారత ప్రభుత్వం తీసుకుంటే మాత్రం బంగ్లాదేశ్ ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా నాశనం అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. సో బంగ్లాదేశ్లో దీన్ని మొత్తంగా మనం వాడతామా అంటే, ఇప్పుడు మనం ఇండస్ వాటర్ ట్రీటీ ఎలాగైతే పాకిస్తాన్ను పూర్తిగా ఎండగడుతోందో, మనం సింధు జలాలపై జరిగినటువంటి పాకిస్తాన్తో జరిగినటువంటి ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని మనం రద్దు చేసుకున్నాం మొన్న మధ్యనే. సో ఇప్పుడు గనక ఫరక్కా బ్యారేజ్ కి సంబంధించి ఉన్నటువంటి ఈ వాటర్ ట్రీటీని గనక మనం ఆపేస్తే, మనం ఆ నీటిని గనక ఆపేస్తే ఖచ్చితంగా బంగ్లాదేశ్ పూర్తిగా కాళ్ల బేరానికి రావడం తథ్యం. సో ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం భారత్ ముందుకు వచ్చింది. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. కాబట్టి ఎలక్షన్స్ లో ఎవరు వచ్చినా సరే భారత్తో ఎలా ఉంటారనే చర్చ నడుస్తున్న ఈ టైంలో ఇది ఒక పెద్ద ఆయుధంగా, పెద్ద బ్రహ్మాస్త్రంగా భారత్ ముందుకు వచ్చింది. అసలు ఈ ట్రీటీ ఏం చెప్తోంది, ఈ ఒప్పందం ఎప్పుడు జరిగింది, దీని నేపథ్యం ఏంటో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు. యాక్చువల్లీ మన పశ్చిమ బెంగాల్లో ఫరక్కా అనే ఒక ప్రాంతంలో ఒక బ్యారేజ్ నిర్మించడం జరిగింది. ఇది 1975 నుంచి ఇది ఆపరేషన్లో ఉంది. 1962లో దీని పనులు స్టార్ట్ చేసింది భారత ప్రభుత్వం. 1970లో ఈ ప్రాజెక్ట్ పూర్తయింది. 1975లో ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించడం జరిగింది. ఫరక్కా బ్యారేజ్ అంటారు దీన్ని. ఫరక్కా బ్యారేజ్ అనేది, ఈ బ్యారేజ్ ద్వారా మనము
గంగా నదీ జలాలని కోల్కతాకి మనం తరలిస్తాం. కోల్కతాలో ఉన్నటువంటి హుగ్లీ రివర్కి దీన్ని కనెక్ట్ చేస్తాము. అండ్ అంతేకాదు కోల్కతా పోర్టుని మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్తో ఉంచే విధంగా సిల్ట్ని క్లియర్ చేయడము అండ్ పోర్ట్ కార్యకలాపాలు నడపడానికి కాను ఈ బ్యారేజ్ను నిర్మించుకోవడం జరిగింది. ఈ బ్యారేజ్ నుంచి మనము డైవర్ట్ చేసి కెనాల్స్ ద్వారా డైవర్ట్ చేసి మనం కోల్కతా నగరంలోని హూగ్లీ రివర్ కావచ్చు, కోల్కతా నుంచి కోల్కతా పోర్టుకి మనము వీటిని డైవర్ట్ చేస్తూ ఉంటాం. సో దానికోసమే ఈ బ్యారేజ్ నిర్మించడం జరిగింది. సో ఈ బ్యారేజ్ నిర్మించిన సందర్భంలోనే ఈస్ట్ పాకిస్తాన్, అప్పుడు బంగ్లాదేశ్ ఏర్పడలేదు, పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్నటువంటి ఈ బంగ్లాదేశ్ భూభాగంని ఈస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళు. అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ నుంచి వాళ్ళు అబ్జెక్షన్స్ చెప్పారు. అన్ని అబ్జెక్షన్స్ని మనం బేఖాతరు చేశాము. 1962లో చర్చలకు వచ్చారు, 62-63 టైంలో, అండ్ 68-69 మధ్య కూడా చర్చలకు వచ్చారు. మధ్యలో 1965లో పాకిస్తాన్తో యుద్ధం జరిగింది, లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానిగా ఉన్న టైంలో. సో యుద్ధం జరిగిన నేపథ్యంలో ముందు ఆ తర్వాత జరిగినటువంటి చర్చలు అన్నీ కూడా విఫలమయ్యాయి. ఈస్ట్ పాకిస్తాన్ ఎన్ని అభ్యంతరాలు చెప్పినా కూడా భారత్ వాటిని పట్టించుకోలేదు అండ్ ఫరక్కా బ్యారేజ్ని నిర్మించాం. సో అప్పుడు ఈవెన్ ఐక్యరాజ్య సమితి వరకు కూడా పాకిస్తాన్ వెళ్ళింది, ప్రయత్నం చేసింది ఆపడానికి, బ్యారేజ్ ఆపడానికి. కానీ మనం ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు, మనం మన బ్యారేజ్ను నిర్మించుకున్నాం. 1971లో బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత షేక్ ముజిబుర్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్తో అప్పటి ఇందిరా ప్రభుత్వము కొంత చర్చలు జరపడము, అప్పుడు సుహృద్భావ వాతావరణం ఉండడంతో 1971లో మనం ఒక ఇండో బంగ్లాదేశీ ట్రీటీ ఫర్ ఫ్రెండ్షిప్, కోఆపరేషన్ అండ్ పీస్ అనే ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే 1972లో జాయింట్ రివర్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేశారు, జేఆర్సీ పెట్టారు. సో ఈ గంగా నది జలాలకు సంబంధించి బంగ్లాదేశ్ అండ్ భారత్ మధ్య ఒక రివర్ కమిషన్ ఏర్పడింది. అండ్ మన సెంట్రల్ వాటర్ కమిషన్ అండ్ బంగ్లాదేశ్కి సంబంధించిన కమిషన్ రెండు కూడా ఇందులో భాగస్వామిగా ఉన్నాయి. సో 1975లో మనం ఎప్పుడైతే ఫరక్కా బ్యారేజ్ని స్టార్ట్ చేశామో, ప్రారంభించామో, అప్పుడు షేక్ ముజిబుర్ రెహమాన్ తోటి అప్పటికే ఒక ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో 1972లో ఒప్పందం జరిగింది జాయింట్ వాటర్ కమిషన్ ద్వారా. 1975 వరకు కూడా వాళ్ళకి నీళ్ళని ఇస్తూ వచ్చాం. అయితే 75లో ముజిబుర్ రెహమాన్ అసాసినేషన్ జరిగింది. ముజిబుర్ రెహమాన్ని వచ్చి ఆ మిలిటరీ కూ నిర్వహించి అన్ని ఇంట్లోనే హతమార్చారు, చంపేశారు. చంపేసిన తర్వాత 1975లో కొంత మళ్ళీ ప్రతిష్టంభన నెలకొంది. ఈ నేపథ్యంలో మనం మళ్ళీ దాన్ని ఆపేయడం జరిగింది. అయితే 77లో జియావుర్ రెహమాన్, ఏదైతే ముజిబుర్ రెహమాన్ తర్వాత కొంత మిలిటరీ కూ నిర్వహించడం, ఆ తర్వాత జియావుర్ రెహమాన్ రావడం, జియావుర్ రెహమాన్ చాలా వరకు రిక్వెస్ట్లు చేసిన నేపథ్యంలో అప్పటి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వము ఒక 5 సంవత్సరాలకు గాను మనకి నీటిని మీకు ఇస్తాము అనే ఒక ఒప్పందం మీద సంతకం చేశారు. అప్పుడు ప్రధానిగా ఉన్నటువంటి మొరార్జీ దేశాయ్ అండ్ జియావుర్ రెహమాన్ మధ్య 1977లో ఒక ఒప్పందం జరిగింది. అది కేవలం 5 సంవత్సరాల టర్మ్ పీరియడ్ మాత్రమే పెట్టారు. అయితే 82కి వచ్చేసరికి మళ్ళీ ఈవెన్ జియావుర్ రెహమాన్ కూడా హతమార్చి అక్కడ జనరల్ ఇర్షాద్ నేతృత్వంలోని మిలిటరీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సో జనరల్ ఇర్షాద్ నేతృత్వంలోని ప్రభుత్వంతో మనం పెద్దగా పట్టించుకోలేదు. దాన్ని మళ్ళీ 82కి వచ్చేసరికి కేవలం 18 నెలలకు మాత్రమే దాన్ని రెన్యూ చేశాము. అట్లా కంటిన్యూ చేస్తూ ఒక 5 నెలలకి, ఒక 3 ఏళ్ల ఒప్పందము, 2 ఏళ్ల ఒప్పందము, ఇట్లా కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం. కానీ ఒక ప్రాపర్ ఒప్పందాన్ని బంగ్లాదేశ్తో మనం సైన్ చేయలేదు అంటిల్ 1996 సంవత్సరం వచ్చేంత వరకు. 1992లో కూడా ఖలీదాజియా అనేక ప్రయత్నాలు చేశారు పివి నరసింహారావు గారితో ఒప్పందం చేసుకోవడానికి. అప్పుడు కూడా మనం తిరస్కరించాము. ఈవెన్ అప్పుడు ఖలీదాజియా ప్రభుత్వం యునైటెడ్ నేషన్స్కి వెళ్లే ప్రయత్నం కూడా చేసింది. ఈ ఫరక్కా బ్యారేజ్ వల్ల మాకు నీళ్లు రావట్లేదు, వీళ్ళు మొత్తం నీళ్లను అంతా కోల్కతాకి తరలిస్తున్నారని దాన్ని గ్లోబలైజ్ చేసే ప్రయత్నం కూడా చేసింది. కానీ ఎప్పుడు కూడా మనం చెవికి ఎక్కించుకోలేదు అండ్ మనం వాటిని పట్టించుకోలేదు. 1996లో షేక్ హసీనా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అప్పుడు ప్రధానిగా ఉన్నటువంటి హెచ్డి దేవేగౌడ, షేక్ హసీనా మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం 30 సంవత్సరాలకు గాను ఈ ఒప్పందాన్ని పెట్టుకోవడం జరిగింది. 96 నుంచి 2026 వరకు ఈ ఒప్పందం ఉంది. సో 26లో ఇప్పుడు ఆ కాల పరిమితి ముగుస్తున్న ఈ సందర్భంలో ఇప్పుడు బంగ్లాదేశ్ కాళ్ల బేరానికి రాక తప్పని పరిస్థితి నెలకొంది. ఇంత చరిత్ర ఉంది అంటే మీరు ఇందులో ఎందుకు ఇదంత చరిత్ర చెప్పారంటే కనుక షేక్ హసీనా ఆయన తండ్రి ముజిబుర్ రెహమాన్ ఉన్నప్పుడు మాత్రమే మనము బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి నదీ జలాల పంపకాల విషయంలో కొంత సుహృద్భావంగా అండ్ పాజిటివ్గా వ్యవహరించాము. సో షేక్ హసీనా ఇప్పుడు లేదు అండ్ షేక్ హసీనా గవర్నమెంట్ లేదు కాబట్టి అండ్ ఖచ్చితంగా ఈ వాటర్ ట్రీటీ విషయంలో మన భారత ప్రభుత్వం ఖచ్చితంగా సీరియస్ స్టాండ్నే తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అండ్ ఇప్పుడున్నటువంటి బంగ్లాదేశ్ ప్రభుత్వము లేదా బంగ్లాదేశ్తో రాబోయే ప్రభుత్వం ఏదైనా కానీ భారత్కి
ఒత్తిడి చేసి మేము ఇదేదో సాధిస్తామంటే మాత్రం పొరపాటు. వాళ్ళు ఏ ఒత్తిళ్లు చేసినా కానీ మనం తలొగ్గే పరిస్థితి ఉండదు. సో మనం ఖచ్చితంగా ఈ ఆయుధాన్ని గట్టిగానే మనం ప్రయోగించబోతున్నాం. అండ్ అంతేకాదు ఇది ఎంత ఇంపాక్ట్ చేస్తుంది బంగ్లాదేశ్ మీద అన్నది కూడా మనకు తెలియాలి. సో ఆల్మోస్ట్ చెప్పాలంటే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అనేక మంది పైన ఈ ప్రభావం చూపుతుంది. అందులో రాజ్షాహి, అదేవిధంగా మఘూరా అండ్ జెసోర్, కుష్తియా, కుల్నా, సత్ఖీరా, బాగర్హాట్ ఇట్లాంటి అనేక ప్రాంతాల్లో ఆల్మోస్ట్ వాళ్ళ నైరుతి భూభాగం, అంటే మీకు పద్మా రివర్ ఫ్లో జరుగుతున్న టైం చూస్తే కనుక పద్మా రివర్కి కింద నైరుతిలో ఉన్నటువంటి భూభాగం అంతా కూడా ఈ నదీ జలాలపైనే ఆధారపడి ఉంది. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే సుమారు 70% మంది ప్రజలు బంగ్లాదేశ్లో ఈ పద్మా నది మీదనే ఆధారపడి జీవిస్తున్నారు పరోక్షంగా. ఇక ప్రత్యక్షంగా అయితే అంటే 12 కోట్ల మంది దాకా పరోక్షంగా నివసిస్తూ ఉన్నారు. అండ్ 4 కోట్ల మంది దాకా ప్రత్యక్షంగా ఈ నదీ జలాల వల్లనే బతుకుతూ ఉన్నారు. సో అట్లాంటి ఒక జీవ నాడిగా ఉన్నటువంటి ఈ గంగా నదీ జలాలు ఇవాళ బంగ్లాదేశ్ని కట్టడి చేయడానికి ఒక అస్త్రంగా ఖచ్చితంగా మనకు ఉపయోగపడతాయనడంలో సందేహం అక్కర్లేదు. సరే, ఇదంతా ఎందుకు మానవతా దృక్పథంతో ఉండాలి ఇట్లాంటివన్నీ మాట్లాడే వాళ్ళకి ఒకే ఒక మాట, ఎప్పుడైనా సరే ఏ విషయంలో అయినా సరే ఆ దేశ అవసరాలు చాలా కీలకమవుతాయి. మన దేశ అవసరాలు అన్నిటికంటే ముఖ్యం. మన దేశం ఎప్పుడు కూడా వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో మనం చేయట్లేదు. కానీ అటువైపు నుంచి ఇబ్బందికర పరిణామాలు జరుగుతున్నప్పుడు, మనల్ని భారత్ని ఐసోలేట్ చేయడానికో లేదా భారత్ని ఇంకా చిరాకు పెట్టడానికో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నప్పుడు, అండ్ నార్త్ ఈస్ట్ని మేము వేరు చేస్తాము, 7 సిస్టర్స్ని ఆక్యుపై చేసుకుంటాము, గ్రేటర్ బంగ్లాదేశ్ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఏ చిన్న ఆయుధాన్నైనా సరే మనం ప్రయోగించక తప్పదు. అటువంటి ఆయుధమే ఇది వాటర్ బాంబ్. నిజంగా ఇది బ్రహ్మాస్త్రం లాంటిది బంగ్లాదేశ్ పైన. అండ్ బంగ్లాదేశ్లోని హిందువులను పరిరక్షించాలన్నా, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల్ని కట్టడి చేయాలన్నా ఈ వాటర్ బాంబ్ మనకు ఖచ్చితంగా ఉపకరిస్తుంది. ఆ దిశగానే భారత ప్రభుత్వం ఆలోచించాలని మనం కోరుకుందాం. విపరీతమైనటువంటి శాంతి వచనాలు పలకడంలోనో లేకపోతే ఒక శాంతిని నెలకొల్పడం కోసం ఏమైనా పర్వాలేదనే ఒక త్యాగ నిరతిని ప్రదర్శించడంలో ఎటువంటి ఔచిత్యము లేదు. నిజానికి ఇప్పుడు ఖచ్చితంగా దీన్ని ఒక లీవర్గా, దీన్ని ఒక ఖచ్చితమైన ఆయుధంగా భారత ప్రభుత్వం ప్రయోగిస్తుందా అనే సందేహం కూడా ఉన్న నేపథ్యంలో ప్రయోగించాలి అనే ఒక భావననే మనం వ్యక్తపరుద్దాం. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని కూడా మాతో పంచుకోండి. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.